హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుంటాస్ కిచెన్. థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో డిఫరెంట్ అని. ఈరోజు నేను సింపుల్ డెకరేషన్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకుందామో చూద్దాం. సో నేను చేసిన డెకరేషన్ బేసిక్గా ఫార్ములా 1 థీమ్ అనమాట. సో ఇలా కార్డ్ ప్రిపేర్ చేశాను. 3 పీసెస్ కార్డ్బోర్డ్ కట్ చేశాను. ఇది బ్యాక్ పార్ట్ ఒక పీస్ కనిపిస్తుందా మీకు ఫోల్డ్, ఇది మెయిన్ ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. మళ్ళీ 3 సర్కిల్స్ కట్ చేశాను, 1, 2 and 3 స్టీరింగ్ కోసం. సింపుల్గా మన దగ్గర ఉండే పోస్టర్ కలర్స్తో ఇది రెడ్ పెయింట్ చేసేసాను మొత్తం. అండ్ మధ్యలో 3 నంబర్ ఒక పేపర్తో వైట్ పేపర్ మీద కట్ చేసి ఇది ఇలా పేస్ట్ చేశాను. దీనికైనా అంతే. ఈ 3 పీసెస్ని ఇలా జాయిన్ చేశాను. ఇది ఒక 1 పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద కార్ ఇలా జాయిన్ చేశాను. దెన్ మిడిల్ పోర్షన్ ఆఫ్ ద కార్, దిస్ ఇస్ ద స్టీరింగ్, బ్లాక్ పెయింట్ చేసేసాను దీనికి. ఇదిగోండి, ఇది మళ్ళా ద కార్నర్స్కి అంతా పేపర్ స్టిక్ చేశాను సో దట్ కార్డ్బోర్డ్ అని కనిపించద్దు అని. సో సింపుల్గా రేస్ కార్ థీమ్. ఫార్ములా 1 ఏంటంటే రేస్ కార్స్ అనమాట. సో ఇలా కార్ కోసం అని మొత్తం ఒక మోడల్ ప్రిపేర్ చేశాను. ఇంకా ఇది ఏం లేదు, సింపుల్ చూడ్డానికి అక్కడ అరేంజ్ చేశాను కేక్ స్టాండ్ అవన్నీ పెట్టడానికి. 1, 2, 3 అనేసి సింపుల్ కార్డ్బోర్డ్ బాక్సెస్ ఇవి, అమెజాన్ కార్డ్బోర్డ్ బాక్సెస్కి ఫస్ట్ నేను న్యూస్ పేపర్ ర్యాప్ చేశాను. మొత్తం న్యూస్ పేపర్ ర్యాప్ చేశాక దానిపైన వైట్ పేపర్ చేసి నీట్గా స్లీక్గా ఉంటుంది చూడ్డానికి. తర్వాత 3 నంబర్ అనేసి ఇలా పెన్సిల్తో డ్రా చేసి సింపుల్గా మనం బ్లాక్ పెన్తో అన్న లేకపోతే పెయింట్ చేసేసాను. నెక్స్ట్ ఇస్ దిస్ వన్. ఇది కూడా మళ్ళీ వచ్చి కార్డ్బోర్డే. కార్డ్బోర్డ్కి మన దగ్గర ఉండే ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, దాంతో ఫ్లాగ్స్ చేశాను. ఫార్ములా 1లో ఏంటంటే డిఫరెంట్ ఫ్లాగ్స్ ఉంటాయి, ఈచ్ హ్యాస్ అ మీనింగ్ ఫర్ ఇట్. లైక్ ఆరెంజ్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది, వైట్ అండ్ బ్లాక్. చెకర్డ్ ఫ్లాగ్ ఏమో కామన్ చెకర్డ్ ఫ్లాగ్, ఇది మనకు చెకర్డ్ ఫ్లాగ్ అనమాట. రెడ్ స్టాప్ లాగా, వైట్ కూడా వాళ్ళకి సేఫ్టీ కార్ రావడం అనేసి అలా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఒక మోడల్ ఇది కూడా ప్రిపేర్ చేశాను, స్టీరింగ్ వీల్. ఇంట్లో ఉన్న స్టఫ్తో ఇవన్నీ క్యాప్స్, స్క్రూస్, క్యాప్, మళ్ళీ ఇదేమో హ్యాంగ్ చేసుకోవడానికి అలా సింపుల్ వాటితో స్క్రూ, స్టీరింగ్ వీల్. ఇప్పుడు ఎంటైర్ డెకరేషన్ది వీడియో చూద్దాం. ఇది బర్త్డే బ్యానర్ అనమాట. బ్యాక్ డ్రాప్లో ఏమో నేను రెడ్ అండ్ బ్లాక్ క్రేప్ పేపర్ని ఆల్టర్నేట్గా ఒక థ్రెడ్కి స్టిక్ చేశాను. సో అది బ్యాక్ డ్రాప్ లాగా యూస్ చేశాను. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఈ బ్యానర్నేమో పెట్టేశాను అనమాట. ఈ కార్ ఏమో మనం ఆల్రెడీ చూసాం కదా, కార్డ్బోర్డ్తో చేసిన కారు. ఆ కాషన్ ఎల్లో కలర్ స్ట్రిప్ ఏమో సింపుల్ ఎల్లో కలర్ పేపర్తో దాని మీద బ్లాక్ కలర్ స్కెచ్ పెన్తో లైన్స్ డ్రా చేశాను. కాషన్ అని ఉంటుంది కదా, ఆ లైన్ లాగా కనిపించడానికి. అదేమో టేబుల్కి పెట్టేశాను. 4 కార్నర్స్లో ఏమో ఇది ట్రాఫిక్ కోన్స్ అని ఉంటాయి కదా, ఆ ట్రాఫిక్ కోన్స్ క్రియేట్ చేశాను అనమాట. పేపర్ని రోల్ చేసి కోన్ లాగా ఒక స్క్వేర్ పేపర్ మీద ఆ కోన్ని స్టిక్ చేశాను. దానికి చుట్టూ వైట్ పేపర్ని రింగ్స్ లాగా పెట్టాను. దెన్ దీస్ ఆర్ ద సేమ్, నేను ఆల్రెడీ చూపించిన ఫ్లాగ్స్ ఇవన్నీ. ఇదాన్ని సెంటర్ టేబుల్లో అరేంజ్ చేయడానికి యూస్ చేశాను అనమాట, కవర్ చేయడానికి సెంటర్ టేబుల్ని. అండ్ 3 నంబర్ చూపించాను కదా, అలాగే 2, 1, 2, 3 చేశాను. అండ్ ఇవి సింపుల్ గ్లాసెస్ అనమాట, ఇంట్లో యూజ్ చేసే గ్లాసెస్ని అలా పేపర్ పెట్టి దానిలో ఐస్ క్రీమ్ స్టిక్స్తో ఫార్ములా 1 F and 1 అనమాట అది. అండ్ A for అభిలాష్. ఇదేమో స్టీరింగ్ వీల్. ఫార్ములా 1 రేస్ కార్స్ది కాబట్టి అందులో స్టీరింగ్ వీల్ చాలా ఇంపార్టెంట్. సో ఒక రియల్ ఫోటో చూసి సమ్వాట్ ఇలా ఉంటుంది, చాలా కాంప్లికేటెడ్, చాలా బటన్స్ ఉంటాయి. సో దాన్ని చూసి కార్డ్బోర్డ్ మీద డ్రా చేశాను. 2 పీసెస్ని మళ్ళీ స్టిక్ చేశాను అనమాట.
ఒక 3D మోడ్ కనిపించాలని. ఇది రేస్ కార్స్ కాబట్టి ఇంకా కొన్ని కార్స్ అలా సింపుల్ కలర్స్తో చేశాను. ఇది వచ్చేసి కేక్ స్టాండ్, మనకు బయట దొరుకుతాయి కానీ ఇంకా నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను. సో కార్డ్బోర్డ్తో ఒక స్మాల్ సర్కిల్ కింద, పెద్ద సర్కిల్ ఏమో పైన, అండ్ టిష్యూ రోల్తోటేమో దాని బాడీ క్రియేట్ చేశాను అనమాట. అండ్ అది పేపర్, బ్లాక్ పేపర్ని ఒక రోడ్ లాగా కనిపించడానికి మధ్యలో వైట్ పేపర్ స్ట్రిప్స్ యాడ్ చేశాను. ఇదేమో చెక్కర్డ్ ఫ్లాగ్. నా దగ్గర ఆల్రెడీ స్టిక్స్ ఉండే అనమాట ఫ్లాగ్వి. సో దాని మీద పేపర్తో చెక్కర్డ్ ఫ్లాగ్ క్రియేట్ చేసి స్టిక్ ఇలా పుష్ పిన్స్తో అటాచ్ చేశాను బ్యాక్ డ్రాప్కి. చాలా బాగా అనిపించింది ఈ మొత్తం ఓవరాల్ లుక్ దీనికి, విత్ దట్ బ్యానర్ అండ్ బ్యాక్ డ్రాప్. సో ఇలా మొత్తం అన్నీ పెట్టాను. అండ్ కేక్ సింపుల్ చాక్లెట్ కేక్ అనమాట. దాని మీద మళ్ళీ టాపింగ్స్ లాగా జస్ట్ స్ట్రాబెర్రీస్ యూజ్ చేశాను. ఏది క్రీమ్ అవన్నీ యూజ్ చేయలేదు, ఫ్రాస్టింగ్ అన్న క్రీమ్ అన్న యూజ్ చేయలేదు నేను. అండ్ ఆల్సో కప్ కేక్స్ చేశాను, అది అదర్ సైడ్ పెట్టాను అక్కడ ఇంకొక 2 నంబర్ బాక్స్ మీద. సో ఇలా 1, 2, 3 ఒక లెవెల్ ఇచ్చిందనమాట మొత్తం కేక్స్ పెట్టడానికి, అవన్నీ పెట్టడానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుంటాస్ కిచెన్.